దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని కుటుంబమా, మీ అందరికీ 76వ సంవత్సర భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నిశ్చయంగా మన దేశము కృపాక్షేమములలో అన్ని విషయములలో ఎదిగి వర్ధిల్లుతున్నటువంటి దేశముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన దేశాన్ని దీవించునుగాక. మన దేశము మీద నిత్యము దేవుని కనుదృష్టి నిలుచునుగాక. మన దేశాధికారులు దీవించబడుదురుగాక. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలుసా? ఎంతమందికి తెలుసు? వాట్ ఈజ్ రిపబ్లిక్ డే? గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలుసా? భారతదేశానికి స్థిరమైన కాన్స్టిట్యూషన్ ఏర్పడినటువంటి రోజు. తెలుగులో చెప్పాలి అంటే రాజ్యాంగ నిర్మాణము జరిగినటువంటి రోజు. ఈ రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేసేటటువంటి పనిలో ముఖ్య పాత్ర డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారిది. ఈ యొక్క నియమించబడినటువంటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నటువంటి మనుషులలో ఒక ఇద్దరు ఆల్రెడీ అప్పటికే చనిపోయారు. కొంతమంది వేరు వేరు ప్రాంతాలలో ఉన్నారు. ఒకళ్ళిద్దరు అమెరికాలో ఉండబట్టి వాళ్ళు తరచుగా రాలేకపోయారు. ఇలాంటి సమయంలో ఆర్టికల్స్ అన్నిటినీ కూడా అంబేద్కర్ గారు ఒక్కళ్ళే కష్టపడి అనేకమైనటువంటి దేశాల రాజ్యాంగాలను కూడా ఆయన చదివి, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వములో ఏకత్వాన్ని ఆయన మెయిన్ ఎజెండాగా పెట్టుకొని, మెయిన్ మోటోగా పెట్టుకొని ఆయన ఒక కంప్లీట్ రాజ్యాంగాన్ని తయారు చేశాడు. ప్రియులారా, 47లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే రాగానే మన దేశంలోనే చీలిక ఏర్పడింది. చెప్పగలరా ఏంటో ఆ చీలిక? భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలుగా విడిపోయాయి. భారతదేశం అంతా కూడా ఒకటైపోయింది, పాకిస్తాన్ ఇంకొకటి అయిపోయింది. అలాగా పాకిస్తాన్ ముస్లిమ్స్ కొరకు దేశమని అది విడిపోగా అత్యధిక శాతం ముస్లిమ్స్ మన దేశంలోనే మిగిలిపోయారు. అప్పటికే క్రైస్తవులు ఉన్నారు, అప్పటికే బౌద్ధులు ఉన్నారు, అప్పటికే జైనులు ఉన్నారు, అప్పటికే సిక్కులు ఉన్నారు, అప్పటికే ఇంకా విభిన్నమైనటువంటి మత ఆచారాలను ఆచరిస్తున్న వాళ్ళు మన దేశంలో ఉన్నారు. అందులో హైందవులు కూడా ఉన్నారు. ఇలాగ అనేక మతాలను అనగా విశ్వాసాలను ఆచరించేవారు మన దేశంలో ఉన్నారు. కాబట్టి మన దేశానికి స్వాతంత్రం రాగానే మన దేశానికి పెట్టినటువంటి పేరేంటంటే డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశము. అందుకే మన చిన్నప్పుడు మన పాఠ్య పుస్తకాలలో మనం నేర్చుకున్నాం, భిన్నత్వములో ఏకత్వం కలిగిన దేశము, హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి. భారతదేశం అంతా నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు సహోదరులు అని మనం ప్లెడ్జ్ కూడా చదివాం కదా. ఇదంతా ఎందుకు అంటే భారతదేశం స్థిరపడింది, ఏర్పడింది అంతా కూడా అందును బట్టే. భారతదేశం స్వాతంత్రం రావడానికి స్వాతంత్ర పోరాటం చేసిన వారిలో హిందువులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు. నాది భారతదేశం మూలము అనుకున్న ప్రతి ఒక్కడు భారతదేశ స్వాతంత్రం కోసం ప్రయాసపడ్డారు, పనిచేశారు. ఇలాగ పనిచేసి స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్ విడిపోయింది. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ దేశాల్లోకెల్లా మన భారతదేశ రాజ్యాంగమే అతి పొడవైనటువంటి, అతి ఉన్నతమైనటువంటి రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం. అందులో ఉన్న ఆర్టికల్స్ మొత్తం వచ్చేసి 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో 8 ప్రణాళికలు ఉన్నాయి. అంటే 8 స్కెడ్యూల్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. వాటితో పాటుగా భాగాలు వచ్చేసి 22 భాగాలు ఉన్నాయి. 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్లో కొన్ని ఆర్టికల్స్కి అమెండ్మెంట్స్ జరిగాయి. అమెండ్మెంట్స్ అంటే సవరణలు అంటారు తెలుగులో. అలాగ సబ్ ఆర్టికల్స్తో కలిపి రాజ్యాంగం అంతా తయారైంది. ఇప్పుడు ప్రస్తుతము 2003వ సంవత్సరంలో చివరి అమెండ్మెంట్ జరిగింది మన భారత రాజ్యాంగంలో. అలాగా అమెండ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ఎందుకు ఇంత విలువైనది అంటే, రాజ్యాంగం లేకపోతే దేశానికి కట్టుబాటు ఉండదు, దేశానికి కట్టడ ఉండదు, దేశానికి నియమం ఉండదు,
దేశానికి నిబద్ధత ఉండదు, దేశానికి విలువ ఉండదు. ఒక లేగదూడ పుట్టింది, దాన్ని తీసుకెళ్ళి కట్టేశాడు యజమాని. అది అటుకెంతింది ఇటుకెంతింది, దాని తాడు ఎలాగో మొత్తానికి ఊడిపోయింది. దాన్ని పట్టుకోగలమా? తాడు తెగిన ఎద్దు చేలో పడ్డది, అది ఎలాగ పడితే అలాగ తిరుగుతుంది, దేన్ని పడితే దాన్ని మేస్తుంది, అది ఎలాగ పడితే అలాగ ప్రవర్తిస్తుంది. రాజ్యాంగం లేని దేశం కూడా అలాగే తయారవుతుంది. రాజ్యాంగం ఒక గొప్ప పీఠం వేసుకొని కూర్చున్నటువంటి మహాశక్తి ఒక దేశానికి. ఆ రాజ్యాంగం మన భారతదేశానికి అంత విలువను తీసుకొచ్చింది ప్రియులరా. మన దేశము అమలు చేస్తున్నటువంటి రాజ్యాంగం ఒక గొప్ప రాజ్యాంగం. మత ఘర్షణలు చేసేవారికి రాజ్యాంగం గొడ్డలి వేటు లాంటిది. మత ఘర్షణలు చేసేవారికి రాజ్యాంగం ఒక పెద్ద గొడ్డలి వేటు లాంటిది. మతాల పేరు చెప్పి, కులాల పేరు చెప్పి రాజకీయం చేసే వాళ్ళకి రాజ్యాంగం ఒక గొడ్డలి వేటు లాంటిది. నా ఇష్టం వచ్చినట్టు నేను పరిపాలించుకుంటా అని పరిపాలన చేసే వారికి రాజ్యాంగం ఒక గొడ్డలి వేటు లాంటిది. ఈ రాజ్యాంగ నిర్మాణమే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే విధి విధానం మీద రాయబడింది, నిర్మించబడింది. కాబట్టే భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్ణాలు, ఇన్ని జాతులు ఉన్నా మనము మంచిగా అన్నదమ్ముళ్లాగా సహోదరులుగా కలిసి జీవించగలుగుతున్నాం. ఎంతైనా ఏమన్నా దేశ విలువ తీసేవాళ్ళు ఎంతమంది ఉన్నా, దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు అధికారులుగా ఉన్నా సామాన్యులుగా ఉన్నా వాళ్ళందరినీ తీసి పక్కన పడేస్తే రాజ్యాంగం వలన మన భారతదేశం ఎప్పుడూ విలువైనదిగానే కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి రాజ్యాంగం ఈరోజు 1950వ సంవత్సరంలో జనవరి నెల 24వ తారీఖున 1950వ సంవత్సరం జనవరి నెల 24వ తారీఖున సంతకాల ఆమోదము ద్వారా అది ఆమోదించబడి జనవరి 26వ తారీఖు 1950వ సంవత్సరమున అది భారతదేశంలో అమలు జరిగింది. ఇక అప్పటి నుండి దాని యొక్క అధికారం మొదలైంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజ్యాంగ నిర్మాణంలో మనం క్రైస్తవులం కదా. ఈరోజు చాలామంది మతాల పేరు చెప్పి, ఏమండి, దేవుళ్ళ పేరు చెప్పి క్రైస్తవులను చాలా చులకనగా మాట్లాడుతున్నారు. క్రైస్తవులు భారతదేశంలో ఉండకూడదు అని మాట్లాడుతున్నారు. క్రైస్తవుల వలన భారతదేశానికి ఏ ఉపయోగం లేదు అని మాట్లాడుతున్నారు. ఎంతో కాంట్రిబ్యూట్ చేసింది క్రిస్టియానిటీ భారతదేశ రాజ్యాంగ నిర్మాణంలో కూడా డైరెక్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది క్రిస్టియానిటీది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఈలాగు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ దేశం యొక్క క్షేమము నా బాధ్యత అని భావించి దేశ క్షేమము కొరకు పాటుపడిన వారే. అదొక మతానికో ఒక కులానికో పరిమితమైన పని కాదు, అది అందరికీ సమానంగా ఉన్నటువంటి వ్యవస్థ భారతదేశ వ్యవస్థ. అందుకే రాజ్యాంగము యూనిటీ అనే మోటో మీద రాసినటువంటి రాజ్యాంగం. దాన్ని ఎవడు మార్చలేడు, దాన్ని ఎవడు మీరడు. ఒక్కసారి మీరాడు అంటే వాడు దేశద్రోహి. ఇక వానికి దేశంలో ఏ హక్కులు ఉండవు. రాజ్యాంగ ఉల్లంఘన దేశ బహిష్కరణతో సమానం ప్రియులరా. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మనతో మన ప్రభువు మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? మన భారతదేశం బాగుండాలి అని ప్రార్థన చేయాలి. మన భారతదేశంలో ఉన్న కుటుంబాలన్నీ బాగుండాలి అని ప్రార్థన చేయాలి. మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి మొదలుకొని కింద స్థాయిలో ఉన్న ప్రతి అధికారి కూడా బాగుండాలని ప్రార్థన చేయాలి. వారి వలన ప్రజలకు క్షేమకరమైన పరిపాలన జరగాలి అని ప్రార్థన చేయాలి. వారి కుటుంబాలకు క్షేమము కలగాలి, రక్షణ కలగాలి అని ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో దేశం కోసం ప్రార్థన చేసేటప్పుడు దేశ సార్వభౌమాధికారాన్ని అనునిత్యము నిలబెడుతున్నటువంటి రాజ్యాంగ విలువలు మన దేశంలో ఎప్పుడు కాపాడబడాలి అని ప్రార్థన చేయాలి. ఆమేన్. ఈ రాజ్యాంగం యొక్క విలువ ఎప్పుడు అలాగే ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఈరోజు మన భారతదేశానికి మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలము అంటే మనం చేసే ఆ ప్రార్థనే
మన దేశం కోసం కార్చే ఆ కన్నీరే, మన దేశం కోసం పెట్టే ఆ మొర్రే మన కాంట్రిబ్యూషన్. ఆమేన్. కనుక అలాంటి మంచి భారత పౌరులుగా ఉందాం. మన ఇంటి పక్కనోడు మనల్ని ఏమనుకుంటున్నాడు, వీడు క్రైస్తవుడు, వీడు దేశాన్ని ప్రేమించడు, వీడు అది చేయడు, ఇది ఆడేమనుకుంటున్నాడు మనకు అనవసరం. అది వాడి బుర్ర. ఆ బుర్ర అంతా అలాగే ఉంది కాబట్టి అలాగే పనిచేస్తుంది. కానీ మన దేవుడు ఏం చెప్పాడో దాన్ని మన దేశం కొరకు చెయ్యాలి. ఆమేన్. అలాగ చేసేవారిగా ఉంటేనే దేవునికి ఇష్టం ప్రియులారా. ఇప్పుడు భౌతిక రాజ్యాంగం గురించి చెప్పా కదా. ఈ గణతంత్ర దినోత్సవం రోజునే ఆత్మ సంబంధమైన రాజ్యాంగం గురించి కూడా చెప్పాలని ప్రేరేపించబడుతున్నా. దయచేసి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. చాలా పెద్ద టాపిక్. ఇప్పుడు నేను అందులోకి దూకితే ఎటు వెళ్తానో కూడా తెలీదు. అంత పెద్ద మహాసముద్రం అది. అధ్యయనం చేస్తూ ఒక్కొక్క రెఫరెన్స్ వెతుక్కొని చదువుకుంటూ దొరకకపోతే రెఫరెన్స్ బైబిల్స్ తీసుకొని రెఫరెన్స్ లింక్స్ తీసుకొని రెఫరెన్సెస్ వెతుకుతూ ఉంటే ఒక్కొక్క దానికి లింక్ కలుపుతూ ఉంటే వందల వచనాలు, వేల సంగతులు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాజ్యాంగం గురించి, ఏ రాజ్యాంగం, ఆత్మీయ రాజ్యాంగం గురించి దేవుడు రాయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వివరణకి సమయము సరిపోదు కాబట్టి నాకున్నటువంటి ఆ కొద్దిపాటి దేవుని ఆత్మ నడిపింపులో, ఇప్పుడున్నటువంటి కొద్దిపాటి సమయంలో కొన్ని విషయాలు కొట్టే కట్టే తెచ్చే లాగా చెప్పి ముగించేస్తాను. చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. దయచేసి గలతీయులకు రాసినటువంటి పత్రిక ఒక్కసారి తిద్దామా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము యొక్క ఆఖరి లైన్ చదవండి చాలు. 22వ వచనము యొక్క ఆఖరి లైన్, లేఖనము అందరినీ పాపములో బంధించెను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనములోని 3వ లైన్ నుండి చదవండి, ఫుల్ స్టాప్ తర్వాత నుండి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. మోకరించండి, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ప్రియులారా. మోకరించలేకపోతే లేచి నిలబడండి, పర్వాలేదు. ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యమై ఉన్న మా యేసుక్రీస్తు ప్రభువా, జీవము గల దేవా, జీవాధిపతివైన రాజా, నీ పరిశుద్ధ మందిరములో నాయన నీ మాటలను కొద్దిసేపు ప్రభువా మేము ధ్యానము చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశముకై మీకు కృతజ్ఞతలు. అవును దేవా, మీరు ప్రభువా మా దేశాన్ని క్షేమములోను, నా దేశాన్ని ప్రభువా అన్ని విషయాలలో అయా వర్ధిల్లుతున్నటువంటి దేశముగా దీవించే దేవుడవు. నా దేశం యొక్క నాయన రాజ్యాంగము గొప్ప విలువైనదని ఇప్పటి వరకు ప్రభువా వాటి గురించి మేము నేర్చుకున్నాం. అయితే అంతకంటే విలువైనది నీ రాజ్యము ప్రభువా. నీ యొక్క రాజ్యములోనికి మేము చేరాలి కనుక మాకు మీరిచ్చినటువంటి నాయన ఆత్మీయ రాజ్యాంగము గురించి ప్రభువా కొద్ది నిమిషాలు నేర్చుకోబోతూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి అయ్యా. ఇది నాయన ఒక భౌతిక సంబంధమైన మాటలు కాదు, ఆత్మ సంబంధమైన మాటలు కనుక మీరు వివరిస్తేనే అర్థమవుతాయి దేవా. మీ ఆత్మ ద్వారా నన్ను నింపి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరొక్కరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ వేడుతూ వాక్య ధ్యానములోనికి వస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం, దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, 2 లేఖన భాగాలను మీతో చదివిపించాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మూలవచనములో అక్కడ లేఖనములోని ఆ భాగం అంటుంది, లేఖనము అందరినీ పాపములో బంధించను అని మాట్లాడుతుంది. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోని 2వ వచనములోని 3వ లైన్ నుండి మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో
ధర్మశాస్త్రము దేనిని చెయ్యలేకపోయిందో దానిని దేవుడు చేసెను అని మాట్లాడింది. గమనించండి ప్రియులరా, మీకు అర్థం అవ్వడానికి చాలా సులువైన మాటల్లో చెబుతాను. పాపం వలన వచ్చు జీతము మరణము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఆఖరు వచనంలో మనం చదివేటటువంటి మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకునేటటువంటి మాట ఆజ్ఞ అతిక్రమమే పాపము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదివినప్పుడు ఒకని వలన పాపము మనుషులందరికీ సంప్రాప్తమాయను అని మనం చదువుకుంటాం. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది పాపము బంధించెను లేక పాపములో బంధించెను అని మాట్లాడుతుంది. పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే మనిషి పాపము ఎందుకు చేశాడు అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి మనిషి పాపము చేశాడు గనక మనిషికి మరణము సంప్రాప్తమైంది. దీని గురించే దేవుని వాక్యం మాట్లాడుతూ ఇదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చదివినప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని మనం చదువుకుంటాం. అంటే దేవుని యొక్క దృష్టికి అందరూ పాపము చేశారట. అందరూ, ప్లీజ్ నాతో మాట్లాడాలి మీరు. అందరూ నిద్ర వస్తుందా? అర్థం కావట్లేదా? అర్థం కాకపోతే చేయొద్దండి, మళ్ళీ చెబుతా. కానీ ఈరోజు నేను చెప్పే మాటలు చాలా విలువైనవి, అవసరమైనవి. జాగ్రత్తగా వినండి. అందరూ పాపము చేశారు. ఆ పాపం వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. నిజంగా చెప్పండి, అందరూ పాపము చేశారా? ఒక్కడు పాపము చేశాడా? చెప్పాలి. అందరూ పాపము చేశారా? ఒక్కడు పాపము చేశాడా? ఒక్కడు పాపము చేశాడు. ఆ పాప నైజం అందరిలోనికి వచ్చేసింది. మీకు ఉదాహరణకు చెబుతానంతే. అబద్ధం ఆడమని ఎల్కేజీలో ఏబిసిడీలు మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ ఎవ్వరూ నాకు నేర్పించలేదు అబద్ధం ఆడమని. దొంగతనము చేయమని ఏ టీచరు ఏ టెక్స్ట్ బుక్ నాకు నేర్పించలేదు. ఎక్కడా కూడా ఎవరు ట్యూషన్లు కూడా చెప్పలేదు. కానీ నా చిన్నతనంలో ₹1 దొంగతనం చేశాం మా ఇంట్లో. ₹1. అప్పుడు రూపాయికి 20 చాక్లెట్లు వచ్చేవి. 20 చాక్లెట్లు రూపాయికి. ₹1 దొంగతనం చేసి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని తిని మూతంతా దుడుచుకొని ఇంటికి వచ్చేసి పడుకున్నా. మా అమ్మ సెల్ ఫోన్ ఎతికింది, ₹1 కనపడలే. ₹1 అప్పుడు చాలా విలువ. ₹1 కనపడలే. మా నాన్న డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. వచ్చిన ఆయన మాకు అన్నన్ని చిల్లర ఇచ్చేవాడు, కండక్టర్ చేసేవాడు. అంతంత చిల్లర తెచ్చిస్తే ఒక్కసారికే గల్ల నిండిపోయేది, అంటే గల్ల గురుగు నిండిపోయేది. మరి ఏమి అనిపించిందో ఆయనకి, ఆ ₹1 కోసం పట్టుకున్నాడు నన్ను. అన్నన్ని చిల్లర తీసుకొచ్చి ₹1 ఇచ్చి గల్లలో వేసుకోండిరా అని నాకు మా తమ్ముడికి పంచేవాడు. ఎప్పుడూ కూడా లెక్క అడిగేవాడు కాదు. ఏదరా ఇచ్చాను కదా ఏమైంది అని అడిగేవాడు కాదు. కానీ ఆ రోజు ఆ ₹1 కోసమే నన్ను పట్టుకున్నాడు. నిలబెట్టి చేతులు గట్టించి ఇక మాట్లాడుతున్నాడు. ఎరా తీసావా అన్నాడు. అప్పుడు నేనేమన్నాను? తీయలేదు అన్నాను. నాకెవడు నేర్పించాడు? ఎవరు నేర్పించారు అని అడుగుతున్నా. సింపుల్ విషయమేగా, పెద్ద సైన్స్ ఏం కాదుగా. నాకెవరు నేర్పించారు తీయలేదు అని చెప్పమని? మా అమ్మ, మా నాన్న? రేయ్ మళ్ళీ అడుగుతున్నా, కరెక్ట్గా చెప్పు. అబద్ధం ఆడితే నాలెగ్గొస్తా కొడక, జాగ్రత్త అంటే మళ్ళీ అన్నాను తీయలేదు. అంటే నాలో ఒక పాప నైజం ఉంది. ఆ పాప నైజము నన్ను ఎప్పుడూ పాపము చెయ్యమని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి ఆ పాపము అందరికీ సంప్రాప్తమైంది. అందరిలోనికి జీన్స్లో నుండే ఎక్కుతూ వచ్చేసింది. కాబట్టి ఒక్కడి పాపం వలన మనుషులందరూ పాపము చేయడం మొదలుపెట్టారు. తెలిసి పాపము చేసేవాళ్ళు కొందరైతే, తెలవకుండానే పాపాలు చేసేవారు మరికొందరు. అప్పుడు దొంగతనం యొక్క ప్రభావం ఎంతో నాకు తెలియదు. అబద్ధం ఆడితే ఏ శిక్షో నాకు తెలియదు.
నా తండ్రి ఆ రోజు నన్ను అడిగి నన్ను కొట్టిన దెబ్బలను బట్టి అర్థమైంది, ఓహో దొంగతనం ఎంత భయంకరమైన పాపమా అని. ఒకరోజు 10 రూపాయలు దొంగతనం చేశా, దొరికా, తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టించాడు. తల కింద పెట్టి కాళ్ళు, చేతులు కూడా కాదు, డైరెక్ట్గా తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టించాడు. ఒక్క 5 నిమిషాల్లో ఈ మెడ నరాలని, అప్పుడు 8th క్లాస్ ఏమో, లాక్కొస్తూ ఉంటే చెమటలు గారి ఏడుస్తూ ఉంటే ఏడుస్తున్నావా కొడక అని చెప్పి బెల్ట్ తీసి చేతికి చుట్టి అలాగే ఉంచి కాళ్ళని ఎర్రగైందాకా కొట్టాడు. దొంగతనం చేస్తావా, నీకేం తక్కువ చేశారా నేను అని. అప్పుడు అర్థమైంది అబద్ధము దొంగతనం యొక్క శిక్ష ఎంత భయంకరం. ఇక జీవితంలో దొంగతనం చేయలే. దేవునికి మహిమ కలుగునుగా. అవసరమైతే అడిగి తీసుకుంటా. 10 అడిగితే 100 ఇచ్చేవాడు మా నాన్న. ఏ ఇబ్బంది లేదు. ఇక అసలు దొంగతనం జోలికి పోలేదు ఇంతవరకు. ఎందుకు? దాని యొక్క శిక్ష అలాంటిది. దానినే దేవుడు అన్నాడు, పాపం వలన వచ్చు జీతము మరణము. ఇప్పుడు పాపము చేశాడు, పాపము సంప్రాప్తమైంది, పాపం వచ్చేసింది అందరిలోనికి. వింటున్నారుగా? పాపం వచ్చేసింది. ఇప్పుడు దేవుడు ఈ పాపము చేయకుండా మనిషిని కట్టడ చేయడానికి, నిలువరించడానికి ధర్మశాస్త్రము అనే దాన్ని ప్రవేశపెట్టాడు. ఆమేన్. ఏం ప్రవేశపెట్టాడు? ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టాడు. దాన్నే మనం అంటాము ఆజ్ఞలు అంటాము, దాన్నే మనం అంటాము కట్టడలు అంటాము, దాన్నే మనం అంటాము దేవుని యొక్క న్యాయ విధులు అంటాము. ఆజ్ఞలు అంటాము, కట్టడలు అంటాము, దేవుని న్యాయ విధులు అని కూడా అంటాము. మనిషి పాపము చేసే నైజం గలవాడు గనుక ఇప్పుడు పాపము చేస్తున్న మనిషిని నిలువరించడానికి, అదుపు చేయడానికి, పాపము చేయకూడదు కొడుక, ఇదిగో ఈ మాటల ప్రకారం నువ్వు జీవించాలి అని ఒక సరి అయిన మార్గాన్ని చూపించడానికి దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు, కట్టడలను ఇచ్చాడు, తన యొక్క న్యాయ విధులను ఇచ్చాడు. ప్రియులరా, ఆ ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను దేవుడు ఇస్తే ఈ ఆజ్ఞలు, ఈ న్యాయ విధులు, ఈ కట్టడలన్నీ ఏం చేశాయో తెలుసా? మనిషిని దేవుని ముందు ఇంకా భయంకరమైన పాపిగా చూపించాయి. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? దేవుడు మనిషిని అదుపు చేయడానికి కట్టడలు ఇచ్చాడు. కానీ మనిషికి ఉన్నటువంటి తత్వం ఏంటి చెప్పండి? రూల్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. రూల్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్ అంటే ఇచ్చిన కట్టడలు, దేవుని న్యాయ విధులు, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ మనిషి ఉల్లంఘించేశాడు. అడ్డుబండలన్నిటినీ దూకేశాడు. కానీ ఇది ఎందుకు అడ్డొస్తుంది, దీనివలన ఏంటి అని ఒక్క నిమిషం ఆగి పరిశీలన చేయలేదు మనిషి. అడ్డుగోడలన్నిటినీ దూకేసుకున్నాడు. ఇప్పుడు అడ్డుగోడలు దాటుతుండేసరికి ప్రతి అడ్డుగోడ దేవుని దగ్గరికి వెళ్ళి అంటది, ఈ నన్ను మీరాడు, ఈయన చంపేయ అంటుంది ఆ ఆజ్ఞ, ఆ మాట. అర్థమైందా? మనిషిని నిలువరించడానికి దేవుడు ఆజ్ఞలు ఇస్తే ఆ ఆజ్ఞలన్నీ కలిసి మనిషిని ఇంకా భయంకరమైన పాపిగా దేవుని ముందు ప్రొజెక్ట్ చేశాయి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం 3వ లైన్ నుండి నేను చదివించినటువంటి లేఖన భాగంలో, ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో, దేనిని చేయలేకపోయిందో, దేన్ని చేయలేకపోయింది? మనిషిని దేవుని ఎదుట నీతిమంతునిగా నిలబెట్టలేకపోయింది. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? మనిషిని దేవుని ఎదుట నీతిమంతునిగా నిలబెట్టలేకపోయింది. కాబట్టే ఇప్పుడు దేవుడు పూనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు పూనుకొని ఏం చేశాడో తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను దేవుడు నోవహుతో మాట్లాడుతూ వాడాడు. ఆ మాట పేరు నిబంధన. చెప్పండి అందరూ గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నాకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే, నేను చెప్పుకున్న వాక్యాన్ని ఇంట్లోకి వెళ్ళాక నేనే వింటా. ఫస్ట్ నేనే వింటా, మొత్తం వింటా. ఎక్కడైనా ఏమన్నా మాటలు పొరబడ్డాయా, స్లిప్ అయ్యాయా, జారిపోయాయా వింటా. నేను అడిగినప్పుడు పిల్లలు కరెక్ట్గా చెప్పారో గట్టిగా వింటా, చెవులకు అదుక్కొని, వీళ్ళు స్వరాలు ఎత్తారా లేదా అని. అందుకే గట్టిగా చెప్పమంటున్నా. దేవుడు దేన్ని ప్రవేశపెట్టాడు? నిబంధనను ప్రవేశపెట్టాడు. ప్రియులరా, ఈ నిబంధన అనేది దేవుని మాట పైన ఆధారపడి ఉంది. దేన్ని ఆధారం చేసుకుంది? గట్టిగా, దేవుని నోటి మాట.
దేవుని యొక్క మాటగా నిబంధన బయలుదేరింది. మరి ఆజ్ఞ దేనిని ఆధారం చేసుకుందో తెలుసా? లేక ధర్మశాస్త్రము దేనిని ఆధారం చేసుకుందో తెలుసా? చదువుదామా? కొలసైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన, దేవుని ఆజ్ఞలు ఎలాగొచ్చాయి? రాతపూర్వకంగా వచ్చాయి. ఈ రాతపూర్వకమైన ఆజ్ఞలను మనం ఎక్కడ చూస్తాము అంటే నిర్గమాకాండంలో చూస్తాం ప్రియులారా. దయచేసి చూడండి ఒకసారి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి ఓపిక చేసుకొని ఒక 5 నిమిషాలు పడుతుందేమో అంతే. చదవండి ఒకసారి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని నేనే అంటున్నాడు. చూసారా? ఇంకెవ్వరూ లేరని అర్థం. నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చాను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు, ఆ మాట మిస్ అయినావు నాన్న. ఆ మాట చాలా కీలకం. నేను తప్ప వేరొక దేవుడు నీకు అంటే ఎవరికి? అట్ట కాదు, అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పండి. నీకు అంటే ఎవరికి? ఎవరినైతే దేవుడు స్వతంత్రులుగా చేశాడో వారికి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండు నీళ్లయందే కానీ నీవు దేని రూపమునైనను విగ్రహము అనే మాట పైన 1 అనే అంకేసం చూడండి. విగ్రహమునైనను అనే మాట పైన కింద ఫుట్ నోట్ల విగ్రహము నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. నీవు అంటున్నాడు దేవుడు. ఎవరైతే క్రైస్తవ్యంలో విశ్వాస భక్తి జీవితంలోనికి వస్తారో వాళ్ళ ముందు మిగిలిన అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్టే. నువ్వు వచ్చిన ఆ రక్షణ మార్గం సామాన్యమైనది కాదు. నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడు తాను విమోచించిన వారితో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విమోచించాను గనక మిగిలిన దేనిని నీవు చేసుకోకూడదు, ఆరాధించకూడదు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ ప్రియులరా. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? మోయాబు దేశానికి పోయారా? మోయాబు అమ్మాయిలు పిలిస్తే వెళ్ళిపోయి మోయాబు విగ్రహాలకు బలులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు మా నాన్న టీవీ కొన్నాడు, బ్లాక్ అండ్ వైట్ చిన్నది. మా ఇంటికి కొద్దిగా 4 ఇళ్ళు అవతల ఉన్నాడు, కలర్ టీవీ కొన్నాడు. మేము అప్పటికే పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ టీవీ చూసి వస్తున్నామనే బాధతో మా అమ్మ మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి టక్కన పోయి ఒక టీవీ కొనుక్కొచ్చి మా చిన్నతనంలో మా కోసం పెట్టారు. టీవీ కొనుక్కొచ్చి పెట్టాక కూడా పోయి కలర్ టీవీ ముందు కూర్చున్నాం మేము. ఇంటికి రాగానే కళ్ళల్లో కారం పెట్టాడు. నేను ఎంత కష్టపడి సంపాదించి తినక నీ కోసం నేను టీవీ కొనుక్కొస్తే నువ్వు పక్కింటోడికి పోయి చూస్తావారా? అంత బీదది అయిపోయిందా? అంత తక్కువ మనము? ఎందుకు పోయావురా పక్కింటోడు? కానీ కళ్ళల్లో కారం పెట్టాడు. తండ్రి కదా, ఉంటుంది కదా. కాబట్టి ఆ రోషం అన్నమాట. తర్వాత వస్తుంది ఈ మాట కూడా, అందుకే ఇది వాడాను నేను. దేవుడు వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళని రక్షించి, వాక్యం వాళ్ళు మొర్ర పెట్టారట దేవునికి. వారి మొర్ర విని వచ్చాడు, రక్షించాడు. ఇప్పుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు ప్రియులరా. ఎందుకో చెప్పండి ఆజ్ఞలు ఇచ్చింది? మంచిగా వాడానుగా పదాలు, నిలువరించడానికి, అదుపు చేయడానికి అని చెప్పాగా. అంటే అటు ఇటు తొలగిపోకుండా, జారిపోకుండా ఉండడానికి ఇచ్చాడు ఆజ్ఞలు. ముందే చెప్పేశాడు దేవుడు, బాబో నాతో ఉంటే మాత్రం నాతోనే ఉండాలా, అగ్రిమెంట్ అంతే. ఇక ఇంకొక వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో, కానీ ఇటు రావద్దు మళ్ళీ.
ఇటు రావద్దు, మళ్ళీ అటు ఇటు ఉంటానంటే ఈ బలగొడతానంటున్నాడు దేవుడు. అది సంగతి. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీవు దేని రూపమునైనను చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి నమస్కరించకూడదు అన్నాడు. అలాగని చెప్పి మరియమ్మ బొమ్మకు మొక్కుదామా? యేసయ్య బొమ్మకు మొక్కుదామా? యేసయ్య ఫోటోకి మొక్కుదామా? క్యాండిల్స్ 4 వెలిగిస్తే బాగుంటుందేమో కదా. అగరబత్తులు ఒక 20 వెలిగించి, క్యాండిల్స్ ఒక 4 వెలిగించి, ప్రతిరోజు దాని ముందు పూసల దండ తిప్పుతూ కదా చక్కగా ఏమైనా ఆరాధనలు చేస్తే దేవుడు వింటాడేమో, కిటికీలో లాగిద్దేమో ఆమె కదా, చేస్తే పోద్దేమో. ఈ బలగొడతాడు దేవుడు. అవన్నీ దేవునికి నచ్చవు. ఒక్కసారి ఒక మాట ఇచ్చాడు అంటే ఫైనలే కాదు. ఆకాశం భూమి గతించిపోయిన నా మాటలో పొల్లు కూడా రాజీ పడనబ్బా అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవండి దయచేసి. ఎందుకనగా నీ దేవుడైన యెహోవానగు నేను, అదిగో రోషము గల దేవుడట. ఐ యామ్ ఎ జెలస్ గాడ్. నేను రోషము గల దేవుడను. మీరు నా పిల్లలు, మీ విషయంలో నేను చాలా చాలా రోషం కలిగి ఉన్నాను. దేవుని యొక్క బలానికి గుర్తు మనమే. ఆమేన్. ఇజ్రాయేలు ప్రజలందరిని విషయంలో దేవుడు రోషము కలిగి ఉన్నాడట ప్రియులారా. రోషము కలిగి ఉన్న దేవుడు ఆజ్ఞలను ఇస్తూ మాట్లాడుతున్నాడు. చదవండి దయచేసి, పూర్తి చేసుకుందాం. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఈ మాట పట్టుకొని చాలామంది అంటారు, నన్ను నమ్మకపోతే నరకంలో పడేస్తానన్నాడు దేవుడు అంటారు. ఒక్కసారి కూడా దేవుడు నన్ను నమ్మని అన్యజనులను 3-4 తరాల వరకు శపిస్తానన్నాడా? ఏమన్నాడు మరి? ఏమన్నాడు? తొందరపడద్దు, నేను చెప్పిందాక వినండి. ఏమన్నాడు? నీవు 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 అని మాట్లాడుతూ వాళ్ళతోనే చెబుతున్నాడు. నేను నిన్ను రక్షించాను, నేను నిన్ను కాపాడుకున్నాను, ఒకవేళ నువ్వు గాడి తప్పితే శాపం ఉంది బాబు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. గాడి తప్పకుండా స్థిరంగా ఉన్నావా, 1000 తరాలు కనికరిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవండి, కంటిన్యూ చేయండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. కపట వేషముతో యేసయ్య నామాన్ని ఉచ్చరించకూడదు. స్వార్థ బుద్ధితో యేసయ్య నామాన్ని ఉచ్చరించకూడదు. ధనాపేక్షతో యేసయ్య నామాన్ని ఉచ్చరించకూడదు. అనవసరమైన స్థలాలలో దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు. ఒకరోజు ఒక ఆయన 100 రూపాయలు పెట్టి వస్తువు కొంటూ 70 రూపాయలకి ఇవ్వమంటే ఆ షావుకారు ఇయ్యలే. ఇయ్యకపోయేసరికి అంటాడు, నేను పాస్టర్ని, నాకు ఇయ్యవా అని అడుగుతున్నాడు. దేవుని నామాన్ని వ్యర్థంగా, యూజ్లెస్గా వాడతారు. అసలు సామర్థ్యం లేకపోతే చేయకుండా ఇంట్లో కూర్చో, దేవుడు కొట్టడుగా. కొనుక్కోకు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, కనిపెట్టు, దేవుడిని అడుగు. ఆకాశము నుండి కాకులను పంపి పోషించిన దేవుడు నన్ను పోషించడు. ఆఫ్టర్ ఆల్ 70 రూపాయల కోసం నేను సేవకుండా అంటావా అంటే నీ దేవుడు బేరం ఆడేవాడు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నీ ఉచ్చరింపకూడదు. నెవర్ 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 యూజ్ యువర్ గాడ్స్ నేమ్ ఇన్ వెయిన్. చాలా బాధపడతాడు దేవుడు. చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది ప్రియులారా. చదవండి. యెహోవా అను నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఆయన ఎంచడు. ఆజ్ఞ ఇది. తర్వాత చదవండి. విశ్రాంతి దినమును అనగా దేవుని సన్నిధిలో ఉండే రోజుని పరిశుద్ధముగా ఆచరించాలి. దాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియో చెయ్యకూడదు. ఇంటికి బంధువులు వస్తా అన్నారు. అమ్మాయి నువ్వు ఇంట్లో ఉండు, మేము మందిరానికి పోతాం. అబ్బాయి నువ్వు ఇంట్లో ఉండు, మేము మందిరానికి పోయేస్తాం. కుదరదు. మొత్తం ఇంటిల్లో పాది ఎక్కడుండాలి? దేవుని మందిరంలో ఉండాలి.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ముందు దేవుని సన్నిధి ప్రియులరా, దేవుడు దాన్ని ఆజ్ఞగా ఇచ్చాడు. చదవండి దయచేసి, కంటిన్యూ. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు అన్నాడు, కానీ నిజంగా విశ్రాంతి దినములో దేవుని సన్నిధికి వచ్చే వారిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచే దేవుడు మన యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఆజ్ఞ. చదవండి. నీ దేవుడైన యెహోవా. ఇక్కడ నుండి చెబుతున్నటువంటి ఈ ఆజ్ఞలు వాగ్దాన పూరితమైన ఆజ్ఞలు. వాగ్దానం అన్నమాట. పైనున్నటువంటి ఆజ్ఞలేమో ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యములో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నిన్ను నిలబెట్టే ఆజ్ఞలు అయితే, ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ మిగిలిన ఆజ్ఞలు వాగ్దాన సంబంధమైన ఆజ్ఞలు అంటారు వాటిని. చదవండి. నీ దేవుడైన యెహోవా. అందరూ ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్ మాట. నీకు అనుగ్రహించు దేశములో, ఇప్పుడు మనం భారతీయులం గనక మన భారతదేశంలో దీర్ఘాయుష్ అంటే 100 ఏళ్ళు బతకడం కాదు, హంసలాగా 6 నెలలు బతికినా చాలు అని అర్థం. ఎందుకు అలాగన్నాడో చూడండి. నీవు అన్ని విషయములలో దీవించబడి ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఆనర్ యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్. అప్పుడు నీవు నీ దేశములో దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే దీవించబడతావు అని అర్థం, వర్ధిల్లుతావు అని అర్థం. నీవన్ని విషయములలో గొప్పవానిగా హెచ్చింపబడతావు అని అర్థం. తల్లిదండ్రులను సన్మానించడంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం అది. అందుకే మరలా యేసయ్య కూడా ఎత్తి చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా 5వ అధ్యాయం ముగింపు వచనము నుండి 6వ అధ్యాయం ప్రారంభ వచనాల వరకు కూడా దేవుని ఆత్మ ఇవే సంగతులు రాయించాడు ప్రియులరా. చదవండి. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇలాగ దేవుడు ఆజ్ఞలు, దేవుని న్యాయ విధులు, కట్టడలుగా దేవుని ప్రజలైన వారికి ఇచ్చాడు ప్రియులరా. ఇలాగ ఆజ్ఞలు అనబడుతున్నటువంటి ఆజ్ఞలను గూర్చినటువంటి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు ఇంచుమించు 160 సార్లు పైన ఉంది ప్రియులరా. ఇంచుమించు అటు ఇటుగా 160 సార్లు ప్రస్తావించబడింది దేవుని ఆజ్ఞలు అనబడుతున్న మాట. దేవుని కట్టడలు అనబడుతున్న మాట ఇంచుమించు 10 నుండి 15 సార్లు ప్రస్తావించబడింది. దేవుని న్యాయ విధులు అన్న మాట కూడా ప్రస్తావించబడింది. అయితే దేవుని యొక్క ఆజ్ఞలట రాతపూర్వకమైనవట. ఆమేన్. అక్కడి నుండి వచ్చాను నేను, మర్చిపోయారా? ఎగిరిపోయిందా? ఎగిరిపోలేదుగా. రాతపూర్వకమైనవి. ఈ ఆజ్ఞలన్నీ దేవుడు 2 రాతి పలకలను తయారు చేసి ఆ 2 రాతి పలకల మీద దేవుడే తన సొంత వ్రేలితో రాసి మోషేకి ఇచ్చాడు ప్రియులను. రాసి మోషేకి ఇచ్చాడు. మోషే వాటిని పలగొట్టేశాడు. మళ్ళీ దేవుడు మోషేకు ప్రత్యక్షమై సీనాయి పర్వతం మీదకు నువ్వే రాతి పలకలు చేసుకొని రా, నేను రాసిస్తానన్నాడు. మోషే గారు చేసుకొని వెళ్ళారు, క్రమములో వెళ్ళారు, ప్రజలను హెచ్చరించి వెళ్ళారు. దేవుడు రాసిచ్చాడు. ఆ రాతి పలకలను తీసుకొచ్చాడు. అవే వారికి ఆజ్ఞలు అయ్యాయి, అవే వారికి శాసనాలు అయ్యాయి. ఇలాగ 20వ అధ్యాయం మొదలుకొని ఇక దేవుడు ఆజ్ఞలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆజ్ఞలు ఇవ్వడం మొదలుపెట్టి లేవి కాండము తర్వాతే ఉంటుందండి. నిర్గమ కాండం తర్వాత లేవి కాండము 26వ అధ్యాయము. ఈ మాటలు కొట్టి కట్టే తెచ్చే మాటలే, లోతుల్లోకి వెళ్ళట్లేదు, వెళ్తే చాలాసేపు అయింది. లేవి కాండము 26వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇజ్రాయేలీయులకును
మధ్య నియమించిన కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలను ఇవే. ఏవి? ఇప్పుడు మనం చదువుకున్నవే. ఆమేన్. అవి జస్ట్ ఆ ఒక్క అధ్యాయానికే పరిమితం కాలేదు. ఆ నిర్గమకాండం 20వ అధ్యాయం మొదలుకొని ఈ లేవీ కాండం 26వ అధ్యాయం ఆఖరు ఇవే అనే మాట వరకు ఇంచుమించు 600 కంటే ఎక్కువ ఆజ్ఞలు దేవుడు మోషేతో ఆ రోజు సీనాయి పర్వతం మీద మాట్లాడిన ఆ ఆజ్ఞలన్నిటినీ మోషే గారు రాశారు ప్రియులరా. దానినే ధర్మశాస్త్రము అంటారు. సంఖ్యాకాండం ఎందుకుంది అంటే, సంఖ్యాకాండంలో దేవుడు ఈ గోత్రముల యొక్క లెక్కను లెక్కబెట్టించాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను లెక్కబెట్టిన కాండము గనక దానికి సంఖ్యాకాండము అని పేరు పెట్టారు. మరి ద్వితీయోపదేశ కాండము అంటే చివరి పలుకులు, ఏ సమ్మరీ ఆఫ్ రిమైనింగ్ 4 బుక్స్. మిగిలిన ఆది కాండం మొదలుకొని సంఖ్యాకాండం వరకు ఉన్నటువంటి సమస్త ఈ యొక్క విషయాలన్నిటి కొరకు ముగింపు పలుకులు ద్వితీయోపదేశ కాండం. అందులో కూడా నిర్గమకాండం, లేవీ కాండంలో చెప్పబడిన సంగతులు ఎక్కువ కనబడతాయి. వాటితో పాటు మోషే గారు చెప్పిన కొన్ని హెచ్చరికలు కూడా ద్వితీయోపదేశ కాండంలో మనకు కనబడతాయి. ఈలాగు దేవుడు అన్నీ ఏం చేశాడు? రాసి ఇచ్చాడు. నేను మీకు 2 సంగతులు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చా. ఒకటి నిబంధన అని చెప్పాను, రెండవది ఆజ్ఞలు అని చెప్పాను, లేక కట్టడలు, న్యాయ విధులు అని చెప్పాను. ఇప్పుడు నిబంధన దేని ద్వారా వచ్చింది? దేవుని నోటి మాట నుండి వెలువడింది. ఆజ్ఞ ఎక్కడి నుండి వచ్చింది? రాతపూర్వకంగా వచ్చింది. క్లియరా? దేవుని నోటి మాట ద్వారా వచ్చినటువంటి ఆ నిబంధనే క్రొత్త నిబంధనలోనికి కూడా కంటిన్యూ అయింది ప్రియులరా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆజ్ఞలు కంటిన్యూ అవ్వలేదా అంటే, ఆజ్ఞలు కూడా కంటిన్యూ అయ్యాయి, కానీ దేవుడు నిబంధనను బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే మనం చదువుకున్న మూలవచనంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలోని 3వ లైన్ నుండి మనం చదువుకున్నప్పుడు, ధర్మశాస్త్రము దేనిని చెయ్యలేకపోయిందో దానిని దేవుడు చేసెను. ఆమేన్. దేవుడు చేసెను. దేనిని ఆధారం చేసుకొని చేశాడో తెలుసా? నిబంధనను ఆధారం చేసుకొని. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయములో దేవుని ఈ విధంగా దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట ప్రియులరా, చదవండి దయచేసి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. మీకు ఓపిక ఉంటే ఆది కాండం నుండి ప్రకటన వరకు తిప్పుతా ఈ మాటల మీదే, కాబట్టి తొందరగా తీయండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి దయచేసి. ఆయన కోరుకొని వారితో ఇలాగ చెప్పుచున్నాడు. ప్రభువు ఇట్లనెను. ప్రభువు అనే మాట బోల్డ్ లెటర్స్లో ఉంది కదండి. ఆ బోల్డ్ లెటర్స్లో ఉన్న ప్రభువు దగ్గర యాక్చువల్గా యావే లేక తెలుగులో యెహోవా అని ఉండాలి. కొత్త నిబంధనలో యెహోవా అనే తండ్రి పేరు ఎక్కడ కనబడదు గనక, ఎక్కడైతే స్పెసిఫిక్గా దాన్ని పాయింట్అవుట్ చేయాలో అక్కడ ప్రభువు అని పెట్టి బోల్డ్ లెటర్స్ పెట్టారు. కొత్త నిబంధనలో ఎక్కడైనా ప్రభువుకు బోల్డ్ లెటర్ ఉంటే అది యెహోవా అని అర్థము. కాబట్టి ప్రభువు ఇట్లానెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది. చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా వినండి, మీకు అర్థమైపోద్ది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోనూ యూదా ఇంటివారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. దేనితో చేశాడు అంటే నిబంధనను ఆధారం చేసుకొని చేస్తున్నాడు. ఎందుకు నిబంధన అనే మాటను ఇంత హైలైట్ చేస్తున్నానంటే, దయచేసి ఒక్కసారి మళ్ళీ నిర్గమకాండంలోనికి వద్దాం. ఓపిక చేసుకోండి. నిర్గమకాండంలోనికి వద్దాం. 19వ అధ్యాయంలోనికి వద్దాం. ఒకసారి 2వ వచనం నుండి చదవండి. ఆ అరణ్యమందు దిగిరి, అక్కడ ఆ పర్వతం అంటే సినాయి పర్వతం ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి అంటే రెస్ట్ తీసుకున్నారు, అక్కడ ఆగారు అని అర్థం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి
ఇశ్రాయేలీయులకు తెలపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మీరు చూసారా? ఆ మాట గమనించారా? లేవికాండం 26వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు? అనుసరించి నడవడానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవే, కట్టడలు ఇవే అన్నాడా? కానీ ఇక్కడేమంటున్నాడు? నా మాటను అనుసరించి, నా నిబంధనను అనుసరించి మీరు నడిచిన ఎడల అంటున్నాడు. అప్పటికి దేవుడు ఆజ్ఞలు మొదలు పెట్టలేదండి. నెక్స్ట్ అధ్యాయంలోనే, అంటే నెక్స్ట్ సిట్టింగ్లోనే దేవుడు ఆజ్ఞలు మొదలు పెట్టబోతున్నాడు. దానికి ముందు మళ్ళొక్కసారి జ్ఞాపకం చేశాడు, నా నిబంధన జ్ఞాపకం చేసుకోండి, నా నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చదివితే అబ్రాము కుమారుడైనటువంటి ఇస్సాకుతో దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తానన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదివితే దేవుడు నోవహుతో నిబంధన స్థిరపరుస్తానన్నాడు. అదే నోవహుతో దేవుడు తర్వాత అధ్యాయాలలోనికి వచ్చేసరికి తన నిబంధనను జ్ఞాపకము చేసుకుంటూ నిబంధనకు గుర్తుగా ఆకాశములో ఒక ధనస్సును ఆయన స్థిరపరిచాడు. ఇలాగ నిబంధన 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 అనే వాటి మీద, నిబంధన అంటే ఏంటో అనుకునేరు, ఒడంబడిక, ఏ కవెనెంట్ బిట్వీన్ టూ పీపుల్, ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక బలమైన ఒప్పందం. అది దేవుడు ఒప్పందం చేస్తున్నాడు, మనుషులు కాదు. దేవుడే ఒక నిబంధన నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆ నిబంధనకు దేవుడు పెట్టిన పేరేంటో చెప్పనా? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన చెప్పండి అందరూ. క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమి జరుగుతుంది అంటే దేవుని వాక్యమే మాట్లాడుతుంది. ప్రియులారా దయచేసి ఒకసారి చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 17వ వచనం నుండి, నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. 400 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ధర్మశాస్త్రమట పూర్వమే దేవుని చేత నియమించబడినటువంటి నిబంధనను కొట్టివేయదట. అయితే ఇప్పుడు నా ప్రశ్న, మరి ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? అసలు ఆ నిబంధన మీదనే తీసుకెళ్తే అయిపోయేదిగా. ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు చెప్పండి ఎవరైనా? చెప్పరుగా, మీరు చెప్పాలి. ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? చదవండి వాక్యాన్ని. కాదు, అందుకే చదవండి దయచేసి లేఖన భాగాన్ని. అదే గలతీయులకు రాసిన పత్రిక, అదే 3వ అధ్యాయం, అదే 3వ అధ్యాయం 18వ వచనం నుండి చదవండి. కలిగిన ఎడల కలిగినది కాదు, అయితే ధర్మశాస్త్రము ఎందుకు? క్వశ్చన్ మార్క్. ఎందుకు? సమాధానం చెబుతున్నాడు. చదవండి దయచేసి 24వ వచనం. 24వ వచనము. కాబట్టి మనము, ధర్మశాస్త్రం ఎందుకో రాయబడుతుంది చూడండి దయచేసి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు
ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఎందుకు? మనల్ని క్రొత్త నిబంధన అను క్రీస్తు యొక్క నిబంధనలోనికి, విశ్వాసములోనికి నడిపించడానికి ధర్మశాస్త్రము బాలశిక్షకుడాయను. ఇప్పుడు నా భార్య టీచర్ అయింది, బీఎడ్ చేసింది, టీచర్ అయింది, ఇంగ్లీష్ చెబుతుంది, మ్యాథ్స్ చెబుతుంది. ఏబిసిడీలు వద్దా? ఏబిసిడీలు వద్దా? చింపేద్దామా పుస్తకాలన్నీ? ఇప్పుడు టీచర్ అయింది కదా అని చెప్పి ఏబిసిడీలు మర్చిపోతే అంతకంటే బుద్ధిహీనత ఇంకొకటి. వాడు ఏం చెబుతారు ఏబిసిడీలు మర్చిపోతే? అవేగా చెప్పేది, అవునా? ఇప్పుడు ధర్మశాస్త్రము ఎందుకు అంటే ఏబిసిడీలు అట ధర్మశాస్త్రం. నువ్వు ఒక్కసారి విశ్వాసములోనికి నడవడానికి ధర్మశాస్త్రము నీకు ఒక ఎంకరేజ్మెంట్ ప్రియులర్. అందుకే ముందే నేను మాట్లాడాను, పాపం వలన వచ్చిన జీతము మరణము, దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు పాపము మనుషుల మీదకు వచ్చేసింది. అది ఒకడు చేసిన పాపం వలన సంప్రాప్తమైంది. అయితే ఇప్పుడు దేవుడు పాపములో ఉన్నటువంటి మనిషి ఆ పాపం వలన నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలి అని మనిషిని నిలువరించడానికి, కట్టడ చేయడానికి దేవుడు ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను, కట్టడలను, దేవుని న్యాయ విధులను ప్రవేశపెట్టాడు అని చెప్పాను. ఆమేన్. గుర్తుందా? ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే ఆ ఆజ్ఞలన్నీ కలిసి నీవు నడుస్తున్నప్పుడు నీ పాదములకు దీపముగాను, నీ త్రోవకు వెలుగుగాను, నీవు నడుచు మార్గమంతలో నీకు సహాయము చేయడానికి నీ కళ్ళకు 2 గంతలుగాను నిలబడి, ఒకరోజు దేవుడు చేయబోతున్నటువంటి క్రొత్త నిబంధన అనగా ప్రభువైన యేసు క్రీస్తు రక్తము ద్వారానైనటువంటి నూతన నిబంధనలోనికి నిన్ను నడిపించడానికి ఈ ధర్మశాస్త్రము నీకు దేవుని ద్వారా నియమించబడింది. చాలామంది ఏమంటారంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని లేఖనం మాట్లాడుతుంది, దేనిని చేయలేకపోయిందో అని దేవుని వాక్యం మాట్లాడుతుంది, కాబట్టి ధర్మశాస్త్రం వేస్ట్ అంటారు. నేనంటాను అది ఆత్మీయ అమాయకత్వం అంటాను. ఈరోజు నేను వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. కొన్ని సంగతులు లేఖనాలలో కనపడ్డాయి, అవి చెప్పి ముగించేస్తాను. ధర్మశాస్త్రమును దేవుడు కొట్టివేశాడు అంటే ధర్మశాస్త్రమును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సంపూర్తి చేశాడు. సంపూర్తి చేయడం అంటే మళ్ళీ మూలవచనానికే రావాలి మనం. ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయిందో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? మనిషిని నీతిమంతునిగా చూపించలేకపోయింది, మనిషిని నిలవరించలేకపోయింది, మనిషిని దేవుని ఎదుట సరి అయిన వానిగా నిలబెట్టలేకపోయింది. ఎందుకు? మనిషి అతిక్రమము చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు? ఈ ధర్మశాస్త్రములో రాయబడిన రాతపూర్వకమైన విధులన్నిటినీ తన శరీరమందు ఆయన వహించుకొని సమస్తమునకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అంటే నెరవేరు చేశాడు. ఏ నియమమైతే మనుషుల విషయంలో దేవునికి మనుషులకు మధ్యలో ఒక ఆజ్ఞగా, కట్టడగా దేవుడు నియమించాడో అవన్నీ యేసయ్య తన శరీరములో సంపూర్ణము చేసేసాడు. ప్రియులను సంపూర్ణము చేసేసాడు. సంపూర్ణము చేసేసిన యేసయ్య ద్వారా ధర్మశాస్త్రానికి ఒక నూతన విలువ ఏర్పడింది. ఒక నూతన విలువ ఏర్పడింది. ఆ విలువ మనం పైన చదివితే అర్థం కాదు, కొద్దిగా ధ్యానపూర్వకంగా చదివితే టక్కన దొరికిద్ది ఆ రెఫరెన్స్. చదువుదామా ఒకసారి? ఇదే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. ధర్మశాస్త్రమంతయు ఏది? 400 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము అంతా కూడా ఒక్క మాటలో అయిపోయిందటండి. ఏం మాట అది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా? కొట్టివేయబడిందా? మరి కొట్టివేయబడిందని చెబితే అది శుద్ధ బుద్ధిహీనత, అజ్ఞానం. అది ధర్మశాస్త్రం కొట్టివేయబడలే, ధర్మశాస్త్రానికి విలువ పెరిగింది. అందుకే దేవుడు అన్నాడు, నా ఆజ్ఞలలోనైనా నా మాటలలోనైనా ఒక్క పొల్లు కూడా వ్యర్థంగా
పోదు అన్నాడు దేవుడు. అందుకే ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చి ఏ ఆజ్ఞలు అని అడిగినప్పుడు దేవుడు ఆజ్ఞల గురించి వివరించాడు. నీ దేవుణ్ణి నువ్వు పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి అని మాట్లాడుతూనే యేసయ్య నేర్పించినటువంటి మరి ఒక మాట, ప్రియులరా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇదే ఆజ్ఞ. ఇదే ఆజ్ఞ. మొత్తం 650 ఆజ్ఞలన్నింటినీ ఒక పల్లిపెట్టెలో పెట్టి దేవుడు అన్నాడు, ప్రేమించడమే ఈ ఆజ్ఞలు నెరవేర్చడం అన్నాడు ప్రియులరా. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో, దయచేసి చూడండి ఒకసారి, యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదవండి. దేవుని ఆజ్ఞలను లేక దేవుని యొక్క ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను మనము పాటించినప్పుడు ఏం జరుగుతుందో రాస్తున్నాడు అక్కడ. చదవండి దయచేసి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఒక్క నిమిషం ఆగుదాం. మనము అన్నాడు కదా అక్కడేమన్నాడు? ఎక్కడ? నిర్గమకాండం 20వ అధ్యాయంలో. నీవు అన్నాడా? ఇక్కడేమన్నాడు? మనము అన్నాడు. ఇప్పుడు నీవు అనేది సింగులర్ పదము, మనము అనేది ప్లూరల్ పదము. సింగులర్ పోయింది, ప్లూరల్కి వచ్చింది. అంటే అప్పుడు ఒక్క దేశమే, కానీ ఇప్పుడు సమస్త భూమి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భూమంతటిని కూడా యేసయ్య తన ప్రేమలోనికి తెచ్చేసుకున్నాడు ప్రియులారా. ఆయన సరిహద్దులు విశాలమైపోయాయి. ఇప్పుడు దేవుడు ఆ విశాలమైన సరిహద్దుల్లో నుండి మాట్లాడుతున్నాడు. మనము అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి, యేసుక్రీస్తు యొక్క రక్తం వలన రక్త నిబంధనలోనికి వచ్చినటువంటి మనమట దేవుని ఆజ్ఞలను అనుసరించాలట. అలాగ దేవుని ఆజ్ఞలను అనుసరించడమే దేవునిని ప్రేమించడం. ఆమేన్. దేవుని ఆజ్ఞలను అనుసరించడమే దేవునిని ప్రేమించడం. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, ధర్మశాస్త్రాన్ని ఆయన ఇంకా విలువగలదిగా చేస్తూ, ఈ ధర్మశాస్త్రాన్ని లేక ఈ ఆజ్ఞల్ని, కట్టడలను మీరు అనుసరించండి, తద్వారా మీరు నన్ను ప్రేమించిన వారు అవుతారు. ఆమేన్. నన్ను ప్రేమించిన వారు అవుతారు అంటే దేవుణ్ణి ప్రేమించిన వారు అవుతారు. అందుకే యోహాను రాసిన సువార్తలో 14వ అధ్యాయంలో 15వ వచనంలో యేసయ్య ఒక మాట నేర్పిస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. మీరు చూసారా, మళ్ళీ వచ్చింది మీరు ప్లూరల్. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యేసయ్యను ప్రేమిస్తున్నారా? అందరం ప్రేమిస్తున్నాం. యేసయ్య అంటే గిట్టని వారు ఎవరము లేము. యేసయ్యను ప్రేమిస్తే ఆజ్ఞలను అనుసరిస్తామట ప్రియులారా. కాబట్టి దేవుడు ఏ శాసనములైతే రాజ్యాంగముగా, ఆత్మీయ రాజ్యాంగంగా మనకు ఇచ్చాడో ఆ శాసనములు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయో తెలుసా? దేవుని ప్రేమించు వారిగా మార్చేస్తున్నాయి, దేవుణ్ణి ప్రేమించడానికి నడిపిస్తున్నాయి. అందుకే దేవుని వాక్యం అన్నది, నీ దేవుడైన యెహోవాను నువ్వు నీ పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి. అలాగ ప్రేమించి నీవు వెతుకుతేనట నీ దేవుడు వెంటనే నీకు ప్రత్యక్షమవుతాడట. ఆమేన్. నువ్వు నిజంగా యేసయ్యను అన్ని సమయాలలో, అన్ని స్థలాలలో, అన్ని సందర్భాలలో ప్రేమిస్తే నువ్వు అడగడమే తడువు, నీకు యేసయ్య చేస్తాడు. నీకు చెయ్యట్లేదు, నాకు చెయ్యట్లేదు అంటే ఎస్, ఇట్ ఈస్ నో డౌట్ మనం ప్రేమించట్లేదు. స్వార్థంతో యేసయ్యను వెంబడిస్తున్నాం. మన వ్యక్తిగత స్వార్థాన్ని చూసుకొని వెంబడిస్తున్నాం. యేసయ్య ముందుకు అవసరం రాగానే వెళ్ళి ముసలి కన్నీరు గార్చుకుంటూ పిల్లి మాటలు మాట్లాడుతున్నాం మనం ముద్దుగా. అందుకే యేసయ్యకు తెలియదు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నా ప్రభు అయిన యేసయ్య. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అడు తిరుగుతున్నాడు. అందుకే దావీదు, ఎంతకాలం విముఖుడవై ఉంటావు ప్రభువా, ఎంతకాలం విముఖుడవై ఉంటావు? నా కన్నీళ్లు తేలిపోతుంది, నా పరుపు తేలిపోతుంది, అంత ఏడుస్తున్నాను, ఎంతకాలం అని మొహం చాటేసుకుంటావన్నాడు దావీదు గారు. దేవుణ్ణి ప్రేమించాడు ప్రియులను. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తావు. ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ఆయనను ప్రేమించడం. తర్వాత ఇదే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఇదే 5వ అధ్యాయంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవునిని ప్రేమించడము లేక దేవుని ఆజ్ఞలను అనుసరించేవాడట తన పొరుగువారిని కూడా ప్రేమిస్తాడట. తన పొరుగువారిని కూడా ప్రేమిస్తాడట.
కనుక ధర్మశాస్త్రం అంతా కూడా ఎక్కడికి నడిపిస్తుంది? ప్రేమ అనే దాని మీదకు నడిపిస్తుంది. ఈ 76వ గణతంత్ర దినోత్సవం రోజున భారతదేశ రాజ్యాంగం యొక్క గొప్పతనమే కాదు, మనము దేవుని రాజ్యము చేరున్నట్లుగా మనకు దేవుడిచ్చినటువంటి ఆత్మీయ రాజ్యాంగం యొక్క విలువను కూడా మనము ధ్యానించుకుంటే యాతావాత చివరికి తేలిన ఫలితార్థం ఏమనగా, మనము మన దేవుని ప్రేమిస్తూ, మన పొరుగువారిని ప్రేమిస్తూ దేవునిలో మనం కొనసాగడమే దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడవడము. అర్థమైందా? ఎనీ డౌట్స్? దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క మాటను బట్టి నీ తోటివారిని అంటే నీకు ముద్దు పెట్టే వాళ్ళను కాదు, నీ శత్రువులను సైతము నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటే, వారి కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే అప్పుడు నువ్వు ఆజ్ఞలను అనుసరించినట్టు. అందుకే గలతీ 5:14 మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు అన్నాడు, ధర్మశాస్త్రమంతా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక్క మాటలో సంపూర్ణమైపోయింది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము భారతదేశంలో ఉన్నాం. దేశం కొరకు మనం ప్రార్థన చేసే విషయంలో దేశాన్ని ప్రేమిస్తున్న వారిగా ఉండాలి. మన చుట్టూ ఉన్న సొసైటీ కొరకు మనం ప్రార్థన చేసే విషయంలో ఆ సొసైటీని ప్రేమించే వారిగా ఉండాలి, భారము కలిగిన వారిగా ఉండాలి. అధికారుల కొరకు ప్రార్థన చేసే విషయంలో మనస్ఫూర్తిగా అధికారుల కొరకు మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనం చేస్తున్న ప్రార్థనను బట్టి మన విషయంలో సంతోషించి నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని విషయాలలో దేశం యొక్క ఉన్నత స్థలములలో దేవుడు నిలబెడతాడు. ఈరోజు పోస్టర్ ఇచ్చి దానిపైన ఒక వచనం ఇచ్చాను, లూకాసు వార్త 2వ అధ్యాయంలోని వచనము. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను తెలియజేయుచున్నాను అని. ఏంటో తెలుసా ఆ శుభవర్తమానము? ఈరోజు సంఘమా, నీవు దేవునిని తెలుసుకున్న వ్యక్తివి గనక ప్రేమను చూపించగలిగితే నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనే కాదు, ఈ భూమి మీద కూడా నీవు గొప్ప స్థితిలో ఉంటావు. అదే నీకు సంతోషకరమైన శుభవర్తమానము. ఆ యొక్క ఆజ్ఞల విషయంలో నిన్ను నూతన నిబంధనలోకి నడిపించడానికి దేవుడు చేసిన పని ఏంటో చెప్పనా? ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయిందో దానిని దేవుడు చేశాను. దేవుడు దేని ద్వారా చేశాడు? ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా చేశాడు. తన కుమారుని ఈ లోకంలోనికి పంపి అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచువాడు నశించక నిత్య జీవం పొందినట్లుగా యేసయ్యను అనుగ్రహించేశాడట. ఇప్పుడు యేసయ్య కలువరి శిలువలో మరణించాడు. ఎవరు యేసయ్య యొక్క ప్రేమలోనికి వస్తారో, యేసయ్య యొక్క బలియాగమును విశ్వసిస్తారో, యేసయ్య రక్తములో కడగబడడానికి వస్తారో వారి పాపాలు క్షమించబడుతున్నాయి. ఒక్కని పాపం వలన సంప్రాప్తమైనటువంటి ఆ మరణ శిక్ష అనే నియమము నుండి వారికి విడుదల దొరుకుతుంది. నిత్య జీవములోనికి, దేవుని రాజ్యములోనికి హక్కుదారులయ్యే గొప్ప స్వాస్థ్యము, గొప్ప భాగ్యము కలుగుతుంది. ప్రియులరా, ఆ దేవుని రాజ్యం మనం చేరడానికి మనకు ఉపయోగపడేటటువంటి బలమైనటువంటి సాధనం దేవుడిచ్చినటువంటి ఈ పాత కొత్త నిబంధన అనే దేవుని మాటల యొక్క శాసనం, దేవుని ధర్మశాస్త్రం, దేవుని యొక్క రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని అనుసరించి నడువు, అప్పుడు క్షేమంగా ఉంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అలాగూ నడిచే వ్యక్తులుగా నిలబెట్టి క్షేమములో వర్ధిల్లజేయునుగాక. ఆమేన్. ఈ 76వ గణతంత్ర దినోత్సవమున మన దేవుడు మరి ఒక్కసారి మన భారతదేశాన్ని, మన 28 రాష్ట్రాలను, 8 కేంద్రపాలిత ప్రాంతాలను జ్ఞాపకము చేసుకొని క్షేమముతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి, కళ్ళు మూసుకోనండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతోనే మనం ముగించేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, ఎంత ప్రేమ గల దేవుడవు ప్రభువా. దేవుడు ప్రేమస్వరూపి. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించాడు. ఇందులో ప్రేమ ఉంది. ఈరోజు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడమే ధర్మశాస్త్రము. అదే దేవుని యొక్క రాజ్యాంగ నియమము. నీ సొంత ఇంట్లో ఉన్నటువంటి నీ తోటి వారిని నీవు ప్రేమించగలగాలి. నీ చుట్టూ ఉన్నటువంటి సొసైటీని నీవు ప్రేమిస్తున్న వ్యక్తిగా ఉండాలి. ప్రేమించడం అంటే భారము కలిగి నశించిపోతున్న వారు కూడా రక్షణ పొందాలి అనే
తపన తాపత్రయము కలిగి ఉండాలి. అదే ప్రేమించడం. కనుక ఆ మనస్సు నాకివ్వు ప్రభువా అని ఈరోజు నా కుమారుడు, ఆ కుమార్తె నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు నిశ్చయంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో నువ్వు ప్రేమించాలి అని నీకు నేర్పించిన ఆ ప్రేమగల మనస్సు నీలోనికి వస్తుంది. నీ మనస్సు నూతన పరచబడుతుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రము హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రకారము నీ హృదయములో రాయబడుతుంది. నీ మనస్సులో అది నాటబడుతుంది, అది రాయబడుతుంది. కనుక దేవా, నీ ఆజ్ఞల చొప్పున ప్రేమించే మనస్సు నాకు ఇవ్వయ్యా, ప్రేమించే మనస్సు నాకు ఇవ్వు దేవా, ప్రేమగల మనస్సుగా నా మనస్సును మార్చు ప్రభువా అని ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, దేశము యొక్క ఉన్నత స్థలములలో మమ్మల్ని నిలబెట్టిన మా గొప్ప తండ్రి, మరొకసారి ప్రభువా మా దేశమును, మా దేశములో ఉన్న 28 రాష్ట్రాలను, 8 కేంద్రపాలిత ప్రాంతాలను, అయా రాష్ట్రాలలో ఉన్నటువంటి నాయన అధికారులను, దేశములో ఉన్నటువంటి నాయకులను, దేశములో ఉన్నటువంటి ప్రభువా 140 కోట్ల పైచులకు ప్రజలను అయ్యా ఈ సమయంలో నాయన జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను. నా దేశములో కట్టుబాటు, నియమము, నిబద్ధత ఉండునట్లుగా ప్రభువా అయ్యా రాజ్యాంగము 76 సంవత్సరాల క్రితము నాయన నిర్ణయించబడి అది అమలు చేయబడుతూ ఉండగా రాజ్యాంగము ప్రభువా ఉల్లంఘించకుండా రాజ్యాంగమును అనుసరించి నడిచే దేశముగా, తద్వారా నా దేశము అన్ని దేశముల కంటే ప్రభువా గొప్ప దేశముగా ఉండునట్లుగా నా దేశాన్ని నాయన మీరు దీవించండి. నా దేశ రాజ్యాంగ వ్యవస్థ ప్రభువా స్థిరంగా ఉండునట్లుగా మీరు కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. దేశములో ఉండే మాకు ఈ రాజ్యాంగము మా పౌరస్థితి పరలోకమందుంది ప్రభువా. నీ రాజ్యములోనికి మేము ఒకరోజు చేరబోతూ ఉన్నాము గనక ఆ రాజ్యము చేరడానికి మీరిచ్చినటువంటి నాయన నీ మాట అనే నూతన నిబంధన యొక్క నీ యొక్క ఆత్మ రాజ్యాంగాన్ని ప్రభువా మేము నిత్యము, ప్రతినిత్యము నాయన వింటూ, ధ్యానిస్తూ, దాని ప్రకారము జీవిస్తూ నాయన అది మా జీవితాలలో మేము అమలు చేసుకుంటూ విశ్వాసము ద్వారా తండ్రి నిన్ను ప్రేమిస్తూ నీ యొక్క నాయన ప్రేమలో ప్రభువా అంటుకట్టబడిన వారమై నీ ఆజ్ఞలను అనుసరిస్తున్నట్లుగా ప్రభువా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్న నీ యొక్క శాసనములను అనుసరించి నడుచువారిగా మమ్మల్ని బలపరచండి దేవా. నిన్ను ప్రభువా వెంబడించే విషయంలో స్వార్థము మాలో కాల్చివేయండి దేవా. నీకు వందనాలు అయ్యా. మా యొక్క నాయన వ్యర్థమైన ప్రభువా తలంపులన్నీ కూడా మాలో మీరు నశింపజేసి తండ్రి నీ మనస్సు ప్రభువా మా ఒక్కొక్కరికి మీరు ధరింపచేయండి దేవా. వాక్యం విన్న నీ పిల్లలందరినీ ప్రభువా నీ వాక్యంలో నాయన 100 60 30 ఫలించే వారిగా ఉండాలి కనుక నాయన అలాంటి సమర్పణలో ప్రభువా పిల్లలు ఉన్నారేమో చూడండి. ఆ సమర్పణలో ఉన్న వారిని మీరు బలపరచండి దేవా. నీ యొక్క నాయన నియమములు మాకు నేర్పిస్తున్న క్రమము మేము అవలంబిస్తూ నీ రాజ్యమును, నీ యొక్క ప్రేమ రాజ్యమును ప్రభువా మేము అంతవరకు మా జీవితాలలో కట్టువారిగా, మా సమాజంలో చూపించువారిగా, నీ ప్రేమను ప్రభువా ప్రచురపరిచేవారిగా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్న మీ ఏర్పాటు చొప్పున నడుచుటకు సహాయం చేయమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరి మీద నీ కృపనుంచమని, నాకంటే ముందు కొన్ని నాయన హెచ్చరిక మాటలు ఉపదేశములు అందించిన అయ్యా నీ దాసురాలిని, తన యొక్క నాయన పరిచరణను, భవిష్యత్ కార్యాచరణలన్నిటినీ వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని నాయన, ఈ విధంగా ప్రభువ చేరి వచ్చిన సంఘమంతటినీ, కుటుంబాలన్నిటినీ కూడా ప్రభువ నీ క్షేమములో నీ కృపలో వర్ధల చేయమని అయ్యా. మరి దూర ప్రాంతాలలో ఉండి నాయన లైవ్ ద్వారా వాక్య సందేశాన్ని విన్న నా ప్రియ పిల్లలందరినీ కూడా ప్రభువ ఇటు రీతిలోనే నాయన నీ కట్టలను అనుసరించి నడుచువారిగా నీ కృపలో నీ క్షేమములో వర్ధల చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే అని ఒప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ వేడుతూ మరి ఒక్కసారి ఆత్మీయులమైన మమ్మలను, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారని విశ్వాసంతో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం,
ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రియుడైన యేసు క్రీస్తు యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమైన నడిపింపు సదాకాలము మనకు, మన కుటుంబాలకు, మన భవిష్యత్ తరాలకు, సకల లోక పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించి గమ్యము చేర్చునుగాక. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్న ప్రకారం భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేం క్షమించిన ప్రకారం మా అపరాధాలను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్.